హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పబ్బులపై దాడులు నిర్వహించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. రాత్రి 5 పబ్బుల్లో సోదాలు చేసి 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్ తో పరీక్షలు చేశారు. టెస్టులు చేసిన వారిలో 4గురికి పాజిటివ్ వచ్చింది. షేర్లింగంపల్లి నాలెడ్జ్ సిటీలోని క్వారన్ క్లబ్ లో 7గురికి పరీక్షలు చేయగా 2 డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఇక జూబ్లీహిల్స్ లోని బేబీలోన్లో 12 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్ తో టెస్టులు చేయగా మరో 2కి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్ కు చెందిన చిన్న నగేష్, శ్రీకాకుళంకు చెందిన నార్త్ రవికుమార్, మూసాపేట్లోని కేశవరావు, చార్మినార్లోని అబ్దుల్ రహీంలు ఉన్నట్లు గుర్తించారు ఎక్సైజ్ పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదా లైవ్ లో అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? ఎవ్రీ వీకెండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నార్కోటిక్ బ్యూరో అధికారులు, సో వీళ్ళంతా జాయింట్ ఆపరేషన్ సిటీలో ఉన్న పబ్స్ పైన రైడ్స్ చేస్తున్నారు. సో పబ్స్ కి వెళ్ళి ర్యాండమ్ గా వాళ్ళకి ఎవరైతే అనుమానం వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కిట్ల తోటి డైరెక్ట్ గా డ్రగ్ టెస్టులు చేస్తున్నారు. లాస్ట్ 4 వీక్స్ గా ఇది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య ఈ డ్రగ్స్ ఎక్కువగా ఈ పబ్స్ కి వెళ్లే వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాబట్టి ర్యాండమ్ గా వెళ్ళి చెక్ చేస్తే డ్రగ్స్ ఎవరు తీసుకుంటున్నారు ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంది. కాబట్టి డైరెక్ట్ గా పబ్స్ లోకి వెళ్తున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ నార్కోటిక్ బ్యూరో పోలీసులు అక్కడ ర్యాండమ్ టెస్టులు చేస్తున్నారు. సో అలాగే నిన్న నైట్ కూడా ఇటు మొత్తం 5 పబ్బుల్లో ఇటు గచ్చిబౌలి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి మొత్తం 5 పబ్బుల్లో రైడ్స్ చేశారు. సో 33 మందికి టెస్టులు చేశారు. సో ఈ 33 మందికి టెస్టులు చేస్తే అందులో 4గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు, డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. సో దీనిలో ముఖ్యంగా ఇది షేర్లింగంపల్లి నాలెడ్జ్ సిటీలో ఉన్నటువంటి కోరన్ క్లబ్ లో 7గురికి డ్రగ్ టెస్ట్ చేస్తే దానిలో 2కి పాజిటివ్ వచ్చింది. అట్లాగే జూబ్లీ హిల్స్ లోని బేబీలోన్ పబ్ లో 12 మందికి డ్రగ్ టెస్ట్ చేస్తే అందులో 2కి వచ్చింది. సో ఓవరాల్ గా చూసినట్టయితే 33 మందికి 5 పబ్బుల్లో టెస్టులు చేశారు. దానిలో 4గురికి పాజిటివ్ వచ్చింది. సో మిగతా 3 పబ్బుల్లో ఎవరికి పాజిటివ్ రాలే, కానీ ఈ 2 పబ్స్ లో మాత్రం ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. మొత్తం 4గురికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. సో వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళకు ఎవరెవరు డ్రగ్స్ ఇచ్చారు, ఎక్కడి నుంచి వీళ్ళకు డ్రగ్స్ వచ్చాయనే యాంగిల్ లో ప్రస్తుతానికి వాళ్ళని అయితే విచారణ చేస్తున్నారు. సో వీళ్ళతో పాటు ఆ పబ్ ఈ 2 పబ్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకు సంబంధించిన నిర్వాహకులు కూడా ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఈ డ్రగ్స్ వీళ్ళకి తెలిసి ఏమైనా వచ్చాయా లేకపోతే ఇక్కడ ఏమైనా సప్లై చేస్తున్నారా అనే యాంగిల్ లో కూడా మేము వాళ్ళని విచారణ చేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు పాజిటివ్ వచ్చిన వాళ్ళలో ఇటు చిన్న నగేష్ అనే వ్యక్తి, రవికుమార్ అనే వ్యక్తి, కేశవరావు, అలాగే అబ్దుల్ రహీం, ఈ 4 వ్యక్తులను